ఏపీ అసెంబ్లీ కౌన్సిల్లో మాట్లాడుతున్నటువంటి భాష తీవ్ర అభ్యంతరకరంగా సమాజాన్ని తొలగించుకునే రకంగా ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి ఒకరు దద్దమ్మ అంటే ఇంకొకరు దున్నపోతంటే జంతువులతో పోల్చుకోవడం, కుక్కలతో పోల్చుకోవడం, పక్షులతో పోల్చుకోవడం. రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయినప్పటి నుంచి మొదలైంది సార్ ఇది. ఇటువంటి భాష తెలుగు శాసన వ్యవస్థలో ఎక్కడ లేదు. తెలుగు భాషకి చెదలబట్టకుండా చూడమని వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నారు సార్. మన అమ్మ భాష, మన మాతృభాష. తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఏపీ అసెంబ్లీ కౌన్సిల్లో మాట్లాడుతున్నటువంటి భాష తీవ్ర అభ్యంతరకరంగా సమాజాన్ని తొలగించుకునే రకంగా ఉంటుంది. 2 రోజుల క్రితం కౌన్సిల్లో మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గకుండా అదే భాషను కొనసాగించడం సమాజంపై ఏం ప్రభావం పడేస్తుంది అనేది విశ్లేషించేందుకు మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏంటి ఈ భాష, ఈ నాగరిక వ్యవహారం అన్నారు? తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. భాష అనేది భూషణంగా ఉండాలి సార్. భాష అనేది అలంకారమే కాదు సార్, అది మనిషికి ఔన్నత్యాన్ని కూడా పెంచుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో సినిమాల ప్రభావం అనుకోవచ్చుండి, రాజకీయ ప్రభావాలు అనుకోవచ్చుండి, మొత్తం మీద భాష మీద, తెలుగు భాష మీద పట్టు అనేది సడలిపోయింది. మనము ఏది చూసినా కూడా శతక పద్యాలు అనేవి పూర్తిగా మానేశారు సార్ చదువుకోవటం. పూర్వకాలంలో ఏంటంటే శతక పద్యాలు బాగా చదివేవాళ్ళు, రామాయణాన్ని, మహాభాగవతాన్ని, పశువుల కాడికి పోయేవాళ్ళు కూడా, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా పాడుకునేవాళ్ళు. అందువల్ల స్వచ్ఛమైన పదాలు ఉండేవి సార్. కానీ ఇప్పుడు ఏమైందంటే నిన్న జరిగినటువంటి పెద్దల సభది జుగుత్సాపకరమైనటువంటి, వినలేనటువంటి, అంటే మళ్ళీ సమర్థించుకుంటున్నారు. ఆరంభించింది ఎవరు, ప్రారంభించింది ఎవరు, ఒకరి మీద ఒకరు నింద. అది పెద్దల సభ సార్, అసెంబ్లీ కూడా కాదు. పెద్దల సభలో ఎవరు ఉంటారు సార్? గౌరవనీయులు ఉంటారు. అందువల్ల ఏంటంటే ఒకరు దద్దమ్మ అంటే ఇంకొకరు దున్నపోతంటే, జంతువులతో పోల్చుకోవడం, కుక్కలతో పోల్చుకోవడం, పక్షులతో పోల్చుకోవడం, ఇలా పోల్చుకోవటం అనేది తెలుగు భాషకు పెట్టిన చెదలు సార్. అది వాస్తవంగా చెప్పాలంటే ఎంతోమంది మహోన్నతులు చట్టసభల్లో ఉండి ఇంకేం లేవా వీళ్ళకి మాటలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నగరికల్ నుంచి నర్రా రాఘవరెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. అట్లనే వరంగల్ నుంచి నరసింహారెడ్డి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే అంటే ఇటు ఎంత మధురంగా ఉండేది ఆ భాష. ఆ భాషతోటే మంత్రులు నిలదీసేవాళ్ళు వాళ్ళు. అవును, ఔన్నత్యంగా ఉండేది అది. అవును, నేను చాలామందిని చూశాను సార్. అసెంబ్లీలో చాలా వాక్పటిమ కలిగినటువంటి వాళ్ళు. జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎలా ఉండింది సార్? మా తరంలో మేము చూసిన వాళ్ళం సార్, మేము స్వయంగా చూసినటువంటి వాళ్ళు. సుందరయ్య గారి పాతవి చూశాను నేను వీడియోలు. వాళ్ళు సుందరయ్య గారు ఏం మాట్లాడతారంటే గుండు సూది మోపినంత సౌండ్ కూడా వచ్చేది కాదంట సార్. ఎందుకు వాళ్ళు ఏం మాట్లాడతారని. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుకోకుండా, అది ప్రజాధనంతో పెట్టినటువంటి ప్రజా దేవాలయం సార్. ప్రజాస్వామ్యానిలో ఉన్నటువంటి దేవాలయం అది. మనం దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం కొలుచుకుంటామో, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల మీద చట్టసభల్లో చర్చించి శాసనాలు తయారు చేసే సభలో, సూచనలు సలహా ఇచ్చే సభలో ఇలాంటి మాటలు వినటం దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది సార్. తెలుగు భాషకు పట్టిన చెదలని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఎందుకంటే కనీసం కొన్ని శతక పద్యాలన్నా స్పీకర్ గారు బెత్తం పెట్టుకొని, ఇప్పుడు బ్రహ్మశ్రీ శాగంటి కోటేశ్వరరావు చేత ప్రవచనాలు చెప్పిస్తున్నారు కదా సార్, సలహాదారుడిగా పెట్టుకున్నారు కదా, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు కదా. మొట్టమొదటి పిల్లలకు కాదు సార్ ఇవ్వాల్సింది, ఈ చట్టసభల్లో ఉన్నటువంటి మండలిలో కానీ అసెంబ్లీ శాసన విధాన సభలో ఉన్నటువంటి సభ్యులకు ముందు బ్రహ్మశ్రీ శాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వీళ్ళకి అవసరమైంది సార్, పిల్లలకు కాదు. అంటే చేను ఏం చేస్తాడు సార్, గేదె పోయి పొలంలో మేస్తుంటే దూడ గట్టుని మేస్తుందని చెప్పి ఒక ప్రభుత్వంలో పాలక వర్గమే ముందు మాట్లాడకుండా ఉండాలి సార్. పాలక వర్గం ఎత్తితే ప్రతిపక్షం ఇంకా పెద్దది చేస్తుంది సార్. అంటే పాలక వర్గం వాళ్ళే
సమన్వయంతో ఉండాలి, సమన్వయంతో వ్యవహరించాలి, మంచి భాష ఉచ్చారించదంటే డిఫెన్స్ అవతల ప్రతిపక్షం కూడా అదే విధంగా ఉంటుంది. నువ్వు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు సార్. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దొరుకుద్దా అని చూస్తూ ఉంటారు ప్రతిపక్షం. అందుచేత నేను అంటుండేది ఏంటంటే ఫస్ట్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని ఎట్ట పెట్టుకుని ఉంది ప్రభుత్వం. ఆయనకి జీతం కూడా తీసుకోవటం లేదు, ఇస్తానన్నా కూడా తీసుకోవటం లేదు. నాకు వద్దు స్వామి, ఉచితంగానే నేను బోధిస్తానంటారు. కాబట్టి ప్రతి అసెంబ్లీ సెషన్ పెట్టే ముందుగా ఒక రోజు ముందు ఆయన ప్రవచనాలు వింటే అట్లా ప్రజలు వింటారు, చట్టసభలో ఉంటారు సార్. రెండోది ఏంటంటే ఒక డిక్షనరీ కూడా తయారు చేసుకోవాలి సార్. అప్పుడెప్పుడు వ్యాకరణం రాసిన పర్వస్తు చిన్నయ్య సూరి రాసిన వ్యాకరణం చదువుకున్నాము. అదేవిధంగా మనకి సూర్యాంధ్ర నిఘంటువు అని ఉంటుంది సార్. ఆ సూర్యాంధ్ర నిఘంటువులోని నిషిద్ధ ఇప్పుడు 22A నిషేధ జాబితా పెట్టారు కదా, భూముల్ని నిషేధ జాబితాలు కాదు, ఇప్పుడు పదాల నిషేధ జాబితాలో పెట్టేటటువంటి అసెంబ్లీలో ఈ పదాలు వాడకూడదని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన గాలికి వదిలేశారు. ఆ పదాలు వాళ్ళ చేతిలో పెట్టి ఈ వాడేంటంటే మిమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేస్తాం, మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం శాశ్వతంగా నీ సభ్యత్వాన్ని రద్దు చేస్తాం అనేట చట్ట సవరణ చేయాలి, చట్టబద్ధత చేయాలి. తీర్మానం కాదు సార్, చట్టం చేస్తే భయం ఉంటుంది. చట్టం లేకపోతే చట్టం అనే చట్టంలో కానీ ఇరికించకపోతే ప్రజాప్రతినిధుల్ని మీరు ఈ పదాలు కానీ మళ్ళీ ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, మూడో వార్నింగ్, నీ సభ్యత్వం రద్దు అనేటటువంటి ఇప్పుడు శాసనాలు తయారు చేసే సభలో దాన్ని ఎందుకు సవరించుకోలేరు సార్? ఒక చట్టం తయారు చేసుకోవచ్చు కదా, నియమ నిబంధనలు మార్పు. అది ఎంత పని సార్? అందరూ కూడా అంగీకరిస్తారు. దీంట్లో వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భాష శాసనసభల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి భాష సామాన్య ప్రజలు ఎలాగ చెవులు మూసుకుంటున్నారు సార్. గతంలో లేదు సార్, ఇది గతంలో 94 ముందు. గతం అంటే మొన్న సభ నుంచి ఈ సభలో అది పెరుగుతా వస్తా ఉంది సార్. ఇది ఎక్కువగా ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయినప్పటి నుంచి మొదలైంది సార్ ఇది. అంతకుముందు చూసుకోండి మీరు, ఇటువంటి భాష లేదు సార్. ఇంతకుముందు ఇటువంటి భాష తెలుగు శాసన వ్యవస్థలో ఎక్కడ లేదు. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు 99లో ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఇంకా అది పెరుగుతా పెద్దది అయిపోయిందనమాట. అందువల్ల అంటే ఈ చట్టసభల్లోకి పోయేటటువంటి వ్యక్తులు ముందు తెలుగు భాషకు చెదులు పట్టకుండా చూసుకోవాలి సార్. ఇంకొకటి కూడా చాలా ఉన్నాయి సార్ సమస్యలు. ఇప్పుడు అధికార పక్షం ఒక మెట్టు తగ్గొచ్చు, ప్రతిపక్షం ఒకటి పట్టు ఇప్పుడు ప్రజాధనంతో సభ నడుస్తుంది సార్. వాళ్ళు మెగా డిఎస్సీ మీద పట్టు పెట్టారనుకో, దాన్నే పెట్టండి చర్చకి. భేషజాలకు బాగుంటుంది. మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అదే చర్చకి కవర్ తీసుకోండి. మేము ఎల్లునో పెడతాం, తాగునూరు పెడతాం, ఎప్పుడు పెడితే నేను ఏ రాయి అయితే నేను పొళ్ళు ఓడగొట్టుకోవటానికి. ఇప్పుడు వాళ్ళు మెగా డిఎస్సీ అన్నారు, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నామని మీరు అంటున్నప్పుడు దాన్నే టేకవర్ చేస్తే గోళ సభయానం ఇవన్నీ ఇసురులేం లేకుండా పోతాయి కదా సార్. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఫస్ట్ తెలుగు భాషకి చెదలు పట్టకుండా చూడమని వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నా సార్. మన అమ్మ భాష, మన మాతృభాష సార్. మీ సూచనను పాటించి ప్రభుత్వం శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి ఈ చాగంటి కోటేశ్వరరావు గారితో కొంచెం హితోపదేశం చేయించి మంచి మాటను నేర్పించి సభలుగా తీసుకొచ్చే సభాగౌరవంకి దక్కుతుంది. ప్రజలకు కూడా కాస్త వినసొంపుగా మంచి భాష అని శాసనసభ సమావేశాలని చూసేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం.